लोकसभा हल्के भुवनगिर के बीआरएस उम्मीदवार के मल्लेश ने कहा कि कांग्रेस पार्टी ने झूठे वादों के जरिए अवाम को गुमराह करते हुए इख्तिदार पर कब्जा किया और 100 दिन से जायद का अरसा गुजर जाने के बावजूद अपने इंतखाबी वादों को पूरा करने में बुरी तरह नाकाम हो गई। रियासत की तरक्की, अवामी जरूरियात की तकमील और हमा जहती तरक्की भारत राष्ट्र समिति वो KCR के जरिए ही मुमकिन है। रेवंत रेड्डी हुकूमत ने महज 5 माह में ही रियासती अवाम को हथेली में जन्नत का नजारा करा दिया। वो मुकामी रुकने असेंबली डॉक्टर पल्ला राजेश्वर रेड्डी के हमरा जनगांव हल्के में शामिल तिरगोपला मंडल के मुख्तलिफ मवाजियात एनकेशापुर, सोलीपुर, नागारम, नरसापुर और दूसरे मवाजियात में मुजवजा पार्लिमानी इंतखाबात के तनाजुर में जारी इंतखाबी मुहिम में शरीक होकर इंतखाबी जलसों को मुखातिब कर रहे थे। उन्होंने कहा कि KCR का 10 साल दौरे हुकूमत रियासत के लिए सुनहरा दौर था। तमाम तबकात को आबाई पेशों से मरबूत करते हुए रोजगार के मौके फराहम किए गए हैं। गुल्ला कर्मा तबके के लिए मेंढियों, बकरियों को, माहीगीर तबके के लिए मछलियों को रोजगार के लिए फराहम करते हुए आबाई पेशों को सूदमंद बनाया गया। मुल्क की तारीख में पहली मरतबा अक़लियती कायद मोहम्मद महमूद अली को पहली मरतबा नायब वज़ीर आला और दूसरी मरतबा वज़ीर दाखिला का अहम कलमदान KCR ने सौंप कर अपने मुस्लिम दोस्त व खैरख्वाह होने को साबित कर दिया। मुकामी रुकने असेंबली डॉक्टर पल्ला राजेश्वर रेड्डी ने इस मौके पर मुखातिब करते हुए कहा कि तिरगोपला मंडल में आपाशी केनाल की तामीर के लिए 62 करोड़ रुपए मंजूर किए गए हैं, जिसके जरिए खरबो जवार के मुख्तलिफ मवाजियात और कबायली तांडों में जेर जमीन सतह में इजाफे के साथ साथ पीने के लिए पानी भी अवाम को हासिल होगा। इंतखाबी मुहिम में पार्टी कायदीन की कसीर तादाद मौलवी मोहम्मद कासिम और दूसरे भी मौजूद थे। అమ్మలకు దగ్గరికి పోయి అయోధ్య కథలంటే తల్లోళ్ళు నమ్ముతారు. తల్లి ఇంట్లో దీపానికి ఇంట్లో దేవునికి దీపం పెట్టారు, అయ్యామని పూజ చేయరని అయోధ్య గురించి చెప్పారు. రాముడు దేవుడు, ఓట్లకు రాముడికి సంబంధం లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ప్రజలు సుభిక్షంగా KCR లాంటి కావాలనే విషయాన్ని మీతో మనవి చేస్తూ, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మీతో కొడుకులు ఏ 6-7 మంది ఎంపీ క్యాండిడేట్లు వేరే వాళ్ళ క్యాండిడేట్లు కూడా గతి లేరు. మొత్తం ఆ సరికే రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళి మొత్తం బయటికి వెళ్ళి అరవ తెచ్చుకున్న వాళ్ళది రాజ్యమైంది. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఏళ్ల సంత ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. పొన్నాల లక్ష్మయ్య గారు BC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా 7 ఏళ్ళు పనిచేసిన. నేను ఒక గొల్లకుర్మ సామాజిక వర్గాల పుట్టినటువంటి వాడిని. నాలాంటి కుటుంబాలు కులాలకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరించిన వ్యక్తి KCR గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉంటే ఒక్క మైనార్టీలకు కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు. కాబట్టి సోదరులారా, మీ అందరి మధ్యన పుట్టి ఒక చిన్న కులంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిన మీరు ఆశీర్వాదిస్తే తప్పకుండా మీ అందరి మధ్య నుండి పార్లమెంట్ లో ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి కొరకు కొట్లాడతా. కాబట్టి మీరందరూ మరోసారి ఆలోచన చేయండి. పోటీ చేస్తున్న ఇద్దరు, ఒకటి చీటింగ్ కేసులు ఉన్నాయి. ఆడెన్నడూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నాతో పాటు పనిచేసిన వాళ్ళు 100 మంది వాళ్ళు రేవంత్ రెడ్డికి పక్కలేస్తాడని తీసుకొచ్చి నా పోటీ పెట్టాడు. ఇంకో నేను ఎంపీగా పనిచేసిండు, మళ్ళీ వచ్చే రకాల 5 ఏళ్ళకు కూడా పిలకలేకుండా పోయి అవపరిచి పోయాడు. ఏమో ఇప్పుడు అంత పెద్ద ఆయన ఏమైనా రాముడు 2 మాట రానేలేదు. రాముని భక్తిస్తాడు కానీ నీళ్లు, నిధులు, నియామకాలు దేవుడు ఇయ్యాడు. దేవుడు ఆశీర్వచనమే పెడతాడనే విషయాన్ని మాట్లాడుతూ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దీర్ఘాయుష్మాన్ బాబా అని చెప్పేది కానీ ఓట్ల అనే విషయాన్ని మనవి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై KCR.